ఓ ప్రభా ఓకే మనం ఉందా నీకు పబ్లిసిటీ అన్నది నాకు తెలుసు ఆ నోట్ మొఖం వస్తా నాకు తెలుసు ఆ నోట్ నాకు తెలుసు ఉద్యోగం అయ్యి నాకు తెలుసు నేను చెప్పాను కూడా చెప్పను ఇప్పుడు నాకు తెలుసు నోట్ అమ్మాయి కల్లార ప్రభు ఫోన్ లోకి వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ఏ కులం కాదు, ఒకటే కులము. మన పాత్రగాన్ని చంపేశారు. చెప్పాను ఏ కులం ఆమె రెడ్డిని ఇస్తే కన్వర్టింగ్ కిచెన్. కల్లార ప్రభు ఇంత ప్రేమతో అందరితో ప్రేమతో మాట్లాడిన ప్రభు నాకు ఎందుకొని పెట్టుకున్నాడు. నాకు ఫోన్ లోకి వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. ఏనా ఏ కులం కాదు అందరు కాలం రమస్తే బాస్ బద్దలైతే ఆ ముందు కాదు చేయదు దయచేసి మన పాత్రగా చంపేశారు. చెప్పానా ఎందుకు చంపేశారు అని ఆయన స్వర్గానికి వెళ్ళారు. ప్రభు చేయబట్టుకొని స్వర్గం తీసుకెళ్లారు. కొనుగోలు చూపించారు. ఎందుకంటవా పుట్టినోడు పల్లెలు చంపేసిన నా కొడుకు ఎప్పుడు వాళ్ళు కూడా అవుతారు. ఏనా కల్లార ప్రభు నమ్ముకో. ఏ నంజ కొడుకు ఎవరు రూపాయలు కూడా రాదే. నాకంటే కొడుకున్నాడు. ఏమన్నా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఒక నువ్వు గుజ్జ తెలంగాణ సీఎం అయినా మూసుకోరా. ఏనా నువ్వు కాదు సీఎం చేసే అక్క తెలంగాణ అంటే నా ప్రాణం అక్క బొక్క. ప్రతి లంజ కూడా తెలంగాణకు వచ్చి పారిపోతుంది. లంజ కొడుక లోకల్ కన్నా దీని ప్రత్యేకమైన దమ్మొస్తుంది తినలేదు. కల్లారే ఎందుకయ్యా ఏం పాపం చెప్పరాదు చెప్పు నీళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా బతకలే మీరు. కర్ర కొడుక మూసుకోడే వాళ్ళంతా మాస్టర్ గారు చెప్పండి. కత్తి తీసుకుంటా మాస్టర్ గారు ఎవరు బైబిల్ మీద ప్రమాణం చేసి నిజమే చెప్తా అంతా అమ్మ బజార్లు అంజుకుంటారా గుత్త మొత్తం బైబిల్ బైబిల్ ఏం చదువుతున్నా మాకు చెప్పు. అసలు నీకు తెలుగు వచ్చా? ఎంత మేలు ఎంత మనోహను అదే తల మీద పోయినా అప్పుడు కూడా కడిపోయినా కారు అగ్నిలో అంటి వరకు పర్వతాన్ని తెలవను. స్త్రీను కొండ మీదకి దిగి వచ్చి ఎర్మను పంచిపోయినా ఆశీర్వాదం శాస్త్ర జీవితం అసలు ఉన్న వాళ్ళని ఎవరు తెలియదు. నేను ఎంత గొప్ప ఇచ్చినా మా నాన్న తీసుకున్నారు. మా అమ్మ ఇద్దరు చనిపోయినారు. నాకంటే ఒకటే కొడుకు పెళ్ళైపోయింది. ద్రావిడ మన్నే బాగుంటాడు. ఏ లంచ్ కూడా నాకు ఒక రూపాయలు రాలే. ఏమన్నా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన అంటున్నాడు ఒక మాట, అమ్మ మీరు లేకుండా మేము బతకలేమా అంటున్నారు. ఏడా ఒక్క రోజు నేను బయటకు వచ్చి ఒకటే ఛాన్సెస్ నాకు ఇంత సెల్ఫీ అంటే ఎంత బాగుంటది సార్. దొమ్మలు వస్తుంది రాత్రంతా నీళ్ళు ఉన్నా నాకు ఒకటే గంట నాకు మీద ఇలా ప్రతి పిల్లలు బాగున్నాయి. ఆ ప్రభు అంత మంచిగా దేవుని గురించి చెప్తుంటే లోకులు కాకులు కాకులు అంటే నా పేరు జ్యోతి. సంస్కారం నేర్చుకున్నా నా కొడుకు బొద్దున కల్లారు ప్రభు మాట్లాడుతున్నా ప్రభుత్వం తీసుకున్నా. నువ్వు ఎప్పుడు అవుతున్నావు? ఇప్పుడు నువ్వు బైబుల్ పట్టుకొని బూతులు కల్లార ప్రభు నాకు ఫోన్ లేక వచ్చి కూడా మాట్లాడుతుందంటే నాకు ఎంత గొప్ప పుణ్యం. ఆయన మాట్లాడు ఫోన్ లేక వచ్చి మాట్లాడుతున్నాను. నేను చచ్చిపోతే కూడా నా స్వర్గం చూపించాడు. ఆ ప్రభు కొన్ని వందలు అయితే
ఇంత పెద్ద ఎవరైనా 1,00,00,000 మంది సత్తాయిస్తారు నాకు ఏనా వాడు నాకు కొంచెం కాదు దేవుని పేరు వేసుకొని వాళ్ళ పాపం వాళ్ళకి వస్తారు. ఇప్పుడు మా సత్యన పాత్ర చెప్పుకొని ఇట్లా పేరు చెప్పుకొని కోరుకోవాలి సంపాదించాం. ఆయన 2 పెళ్లి చేసుకున్నా 2 పెళ్లి మగ పిల్లలు కూడా 2 పెళ్లి అవ్వని చేసావు. అది న్యాయం కాదు. పోయి చెప్పి నరకం పోతావు ఏనా. అంటే కొంతమంది అనేది అదంత కరెక్ట్ అన్నది. అంత డ్రామాలు అన్ని నాటకాలు ఎందుకమ్మా అంత డ్రామాలు అంత మోసాలు అంత డ్రామాలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపించిన నేనే మన నా పేరు కూడా గెలిపించుకొని అక్క డబ్బులు వేసారు అక్క నీ కాలు మొక్క అక్క అట్టి అన్నాడు. అంత దొంగ నాకు చెప్పానా డబ్బులు నాకు చెప్పండి. మీరు ఇంకో టాపిక్ ఎత్తాదండి. భూ 10 మంది కాపాడే పుట్టిన ఆయనే తీసుకెళ్ళి మా నాన్న డేస్ గారు మా అమ్మ మల్లమ్మ చనిపోయేవాడు 50 ఏళ్ళు అవుతుంది. స్వర్గంలో ఇద్దరు కళ్ళకి వచ్చి కూడా నాకు తినిపించారు. కాళ్ళు వస్తున్నా అంటే ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నా అబ్బాయి నాన్న ఇంత పెద్ద కూడా నన్ను ఒంటరి పెట్టాడు. మొన్న పండుగ రోజు ఘోరం చేశాను. పండుగ గురి నాలో నేను నేర్చాను. ప్రభు ఏంటంటే కొండకు వచ్చాడు. కొండకు వచ్చి ఏమమ్మా చెప్తామా నాకు ఇష్టమైన బిడ్డ అమ్మా నువ్వు ఏడుతున్నామ్మా నీకు పండగ వెళ్ళదని కానీ నువ్వు నమ్ముకున్నావమ్మా నీకు నీ తోడు నువ్వు తప్ప నేను ఎవరు పంపను. ఎంత గొప్ప హ్యాపీ. ఇంతమంది మున్న కొడుకులతో సత్తాయిస్తున్నారు ఏనా. నాకంటే కొడుకున్నాడు కొడుకు అయినా చాలా మూల మునిపేసి కూడా ఇప్పించాడు. ఆ ప్రభు రాక తొందరగా ఈ ఎప్పుడు వస్తానమ్మా గారు చనిపోయినప్పుడు దాని మీద ఆయన నేను చెప్పిన కట్ట తీసుకో అమ్మా ఎక్కడ ప్రభు చెప్తున్నాడు. ఆయన పాస్టర్ గారు నిన్న ఫోన్ చేసుకుంటే ప్లేస్ కప్పడానికి బ్రదర్స్ తను వస్తుంది. ఒక నిమిషం మీరందరు మీరు రాబోయే కాలానికి నేను చంపడానికి ప్లాన్ చేస్తాను. ఎట్లయితే పాస్టర్ ప్రవీణ్ చంపారో నేను కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నాను. ఒరే లంచ్ కొడుకు కుమారు తల్లినే లేపినావు నువ్వు. ప్రభు బిడ్డ ఏం చెప్పాడు చెప్పు. ఉన్నాయి హలో అమ్మా ఇటు అమ్మా ఒక్క నిమిషం అమ్మా అమ్మా యేసు ప్రభు గురించి అడగాలి. అమ్మా యేసు ప్రభు అంటే ఎరగడక అంతే అంతే ఆటో ఆటో